గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. RRR తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగాడు చరణ్. త్వరలో దర్శకుడు శంకర్ రూపొందించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. సినిమాకు యూఏ సర్టిఫికేట్ వచ్చింది. మరి సెన్సార్ సభ్యులు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా? గేమ్ చేంజర్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇంటర్వెల్ వచ్చే సమయానికి షాక్ అయ్యారని తెలిసింది. ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్తున్నారు. అయితే ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఒక హై ఇస్తుందని తెలుస్తోంది. ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ ఒక 20 నిమిషాల్లో ఉంటుందని, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని టాక్. గేమ్ చేంజర్ అసలు కథ అంతా ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందట. సినిమాకు హార్ట్ సెకండ్ హాఫ్ అని అంటున్నారు. స్టార్ ఫుల్ మేకర్ శంకర్ తన స్ట్రెంగ్త్ అంతా ఇంటర్వెల్ తర్వాత ఓ రేంజ్లో చూపించారట. శంకర్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ సినిమా అంటే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ విడుదల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు అందరూ చూస్తారని సెన్సార్ నుంచి రిపోర్ట్ అందుతోంది. రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయమని సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్లు వస్తున్నాయి. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చూశారట. సంక్రాంతికి గట్టిగా పోటీ ఇస్తున్నామని అభిమానులతో చెప్పమని నిర్మాత దిల్ రాజుకు ఆయన చెప్పారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీలోని రాజమండ్రిలో చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆల్రెడీ ఆయన్ను దిల్ రాజు కలిసి ఆహ్వానించారట. జనవరి 4న లేదా 5వ తేదీలలో ఈవెంట్ చేస్తారు. అంతకంటే ముందు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తారీఖున తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా కియారా అద్వానీ నటించారు. మరి గేమ్ చేంజర్కి సెన్సార్ బోర్డు నుంచి మంచి రివ్యూ రావడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చిన సన్నివేశాలను కూడా కామెంట్ చేసేయండి.